హలో హాయ్ ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సాంగ్‌తో కావాలంటే టెలిగ్రామ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్ట్ చేశాను. అక్కడ వెళ్లి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూసుకోండి ఒకసారి. పైకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది చూసుకోండి. మొత్తం టెక్స్ట్ ఉంటుంది, లిరిక్స్ ఉంటాయి. మీకు ఫాంట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎలా యాడ్ చేసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు ఇలానే ఉంటుంది చూసుకోండి. మీరు ఏంటంటే స్టార్టింగ్‌కి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని, కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని, ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్స్ ఫాంట్స్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేసుకున్నారంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఫాంట్ ఏ ఫైల్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని, సారీ, మీ ఫైల్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే. ఇలా ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే. సేమ్ ఇదే విధంగా మీరు వేరే ఫాంట్ కావాలంటే వేరే ఫాంట్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని పైన ఒక టిక్ మార్క్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇలా ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే. నేను ఫస్ట్ పెట్టేసుకుంటున్నా. ఓకే. ఇలానే 2 ఫాంట్స్ ఉంటాయి. 2 ఫాంట్ చేంజ్ చేసుకోండి. ఓకే. చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్‌కి వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్‌కి ముందే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టేసుకోండి. ఓకే. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. ఓకే. చేసుకొని ఇక్కడ ఆ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. కెమెరా ఆన్ చేసుకొని ఫోటోని అనేది కొద్దిగా జూమింగ్ అనేది పెంచుకోండి ఇలా. ఓకే. ఫోటోని సెట్ చేసుకొని ఇక్కడ మిడిల్‌లోకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి సైడ్‌కి. ఓకే. ఇలా వస్తుంది. ఫోటోని అనేది కరెక్ట్ ప్లేస్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి కొద్దిగా చూసి. ఇలా వీడియో ఎండ్ వరకు జరుపుకోండి దీన్ని. జరుపుకుంటే మనకు ఇలా వస్తుంది. చూసుకోండి ఒకసారి. ఓకే. ఓకే. మొత్తం ఇలా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి అంటే కొద్దిగా షాడో ఎఫెక్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొద్దిగా షాడో అనేది కొంచెం పెంచుకోండి. ఇక్కడ ఓ 30 పెట్టేసుకోండి సరిపోతుంది. 30, 35 వరకు పెట్టేసుకోండి. ఓకే. పెట్టేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది చూసుకోండి. పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.